పొందుట సాధ్యమా? కీర్తి పొందవచ్చును, శాంతి పొందవచ్చును, నీ ప్రేమ పొందుట సులభమా? అప్పుడు కాశీరామ్ అన్నాడంట, మీరు అన్ని దోచుకున్నారు, నేను ఏమన్నా అన్నానా? నా గుర్రం తీసుకున్నారు, నా బట్టలు తీసుకున్నారు, నా డబ్బులు తీసుకున్నారు, నేనేమన్నా అన్నానా? ఈ మూట జోలు గనక వచ్చినావా మంచిది కాదు అన్నాడు. వెంటనే దొంగలకి, ఒరేయ్ అందులో వజ్రాలు ఉన్నాయేమో చూడండి, ఎందుకంటే వీడు డబ్బులు ఇచ్చాడు, ఆ మూటలో ఏమో ఉన్నది, బహుశా బంగారు ఉందేమో, తీయండ్రా మూట అన్నాడు. ఆ మూటలో ఏముంది అంటే చక్కెర ఉంది, షుగర్, చక్కెర మూట అది. సరే దొంగ ఏం చేశాడు, ఆ మూట దగ్గరికి వచ్చాడు తీసుకోవాలని చెప్పేసి. ఎప్పుడైతే తాను అలా చెయ్యి వేయడానికి వస్తూ ఉన్నాడో చూడండి, కాశీరామ యొక్క కండ్లు ఒక దొంగ యొక్క కత్తి మీద పడింది. ఒక దొంగ ఏం చేశాడు, వాడు కత్తి పట్టుకున్నాడు, ఇంకో వరంలో ఇంకో కత్తి ఉంది, ఇస్తావా సస్తావా అని కత్తెత్తాడు పైకి. కాశీరామ్ ఏం చేశాడంటే ఒక్క దువ్వుకున వాడి కత్తి తీసుకున్నాడు, ఒక్క దెబ్బతో నరికేశాడు తలకాయ. చప్పలేందుకు కొడతారా నాయన, ఏది మంచి చెప్తూ నరకాయండి, వాడు తలకాయ నరికాడు, చప్పటి కొడుతున్నాడు. మరి దొంగలు ఊరుకుంటారా? అరే మనవని చంపాడరా అని చెప్పేసి చుట్టుముట్టుకున్నారు. చూడండి, వీర విహారం చేశాడంట ఈ యొక్క కాశీరామ్. వీర విహారం చేసి ఇద్దరిని చంపేశాడు. ఈ లోపల ఒక దొంగ ఏం చేశాడంటే గొడ్డలతో ఒక్క దెబ్బ ఇక్కడ వేశాడు కాశీరామ్. ఒక్క దెబ్బతో పడిపోయాడు కాశీరామ్, పవాని కేకబెట్టి కింద పడిపోయాడు. దొంగలు అనుకున్నారు వీడు చచ్చాడు రా అనుకున్నారు, అక్కడి నుంచి పారిపోయినారు. సరే ఏం జరిగింది, రక్తం మడుగులో పడిపోయినాడు కాశీరామ్. వెంటనే షిరిడి ప్రజలు ఎంత పని జరిగిపోయింది కాశీరామ్ అని బాధపడుతూ వెంటనే పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి కోపర్గాంకు తీసుకోవాలని ప్రయత్నం చేశారు. చూడండి, అప్పుడు కాశీరామ్ అన్నాడట, నన్ను ఏ కోపర్గాంకు తీసుకెళ్ళొద్దు, నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళు, అతనే నన్ను రక్షిస్తాడు లేదా ప్రాణం పోతుంది అన్నారంట కాశీరామ్. అక్కడ చిన్న వాదోపవాదం జరిగింది. నువ్వు పిచ్చివాడిలాగా ఉన్నావు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు, ఏం చేస్తాడయ్యా బాబా? నిజంగా నేను బాబా కాపాడే ఉంటే
ఎప్పుడో కాపాడేవాడు. తుది శ్వాసలో ఉన్నావు, ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు అన్నాడు ఒక భక్తుడు. కాశీరాం వినలేదు. ప్రాణం పోతే పోని, సాయి ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళండి అక్కడికి అన్నాడు కాశీరాం. సరే, వీళ్ళంతా కూడా బాబా దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత చూడండి, బాబా వారు జస్ట్ అలా చూశారట. అలా చూసి శ్యామాను పిలిచి, రే శ్యామ, వాడికి మందులు ఇవ్వు అన్నారట. ఎందుకంటే అప్పటికి శ్యామ బాగా నేర్చుకున్నాడు మూలికా వైద్యం. వెంటనే శ్యామ అతనికి ఈ మందులు ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులకే కాశీరాం మళ్ళీ బాగా కోలుకున్నాడు, ఆరోగ్యవంతుడైనాడు. మరి ఇక్కడ ఎందుకు కాశీరాము ఆ విధంగా చేశాడు చూడండి. ఇతని క్యారెక్టర్, డబ్బులు తీసుకున్నప్పుడు గాని, గుర్రం లాక్కున్నప్పుడు గాని, బట్టలు తీసుకున్నప్పుడు గాని కోపం రాకుండా ఎందుకు చక్కెర మూటను తీసుకుంటే అతనికి అంత కోపం వచ్చింది అని అంటే, షిరిడిలో ఇద్దరు యోగులు ఉండేవారు, దేవీదాసు జానకిదాసు అని. ఈ జానకిదాసు ఏం చేశాడంటే ఈ కాశీరాంకి పిలిచాడట. కాశీరాం, నువ్వు ఒక సేవ చెయ్యి. సర్వ ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడు, నువ్వు అందరికి అన్నం పెట్టలేవు, అది కష్టమైన పని ఈ కలియుగంలోన. కాబట్టి నేను నీకు సాధన చెప్తాను, అది నువ్వు చెయ్యాలి నిరంతరము అన్నాడు. చెప్పండి మహాత్మా అన్నాడు. ఏమి లేదు, ఎక్కడ చీమలు ఉంటాయో నువ్వు అక్కడ పంచదార వేస్తూ ఉండు, అదే సేవ అన్నాడట. ఈ కాశీరాం ఏం చేస్తున్నాడు, సంచి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎక్కడ చీమలు కనపడితే అక్కడికి వెళ్ళి పరమాత్మ పరమాత్మ కావో కావో అనే చక్కెర చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ నేను అంటాను, కొండంత శాస్త్రము కంటే కూడా రవ్వంత అనుష్ఠానం సర్వశ్రేష్టము అంటుంది శాస్త్రం. అంటే అందరు చెప్తారు నీతులు, పండితులు, విద్వాంసులు, మహాత్ములు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు మైకి ముందు పెడితే ఇంకా వాయకొడతారు, ప్రబోధాలు చేస్తారు. కానీ ఆచరణకు వచ్చినప్పుడు వేర్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఉన్నా అంటే ఆచరణ ఉండదు. ఏ కొద్ది మందికో ఉంటుంది, వెరీ రేర్. సర్వములో భగవంతుడు ఉన్నాడు, సర్వములో భగవంతుని చూడాలి, సర్వములో సేవించాలి అనేటువంటి సంస్కారం అందరికీ ఉండదు, ఆచరణ అందరికీ ఉండదు. కానీ కాశీరాము చూడండి, చక్కెర మూట కోసం తాను ఆ విధంగా ప్రవర్తించాడు అని అంటే అతని యొక్క సంస్కారం ఏమిటో మనకు అర్థమవుతుంది. జానకిదాస్ చెప్పాడు, ఆయన చీమలకు అవి వేస్తూ ఉన్నాడు. ఇంకా ఇది విని ఇక మీరు కూడా పంచదార పెట్టుకోకండి మళ్ళీ, మళ్ళీ అదో గోల. ఎవరు చెప్పారా ఈ సేవ? ఆ స్వామి చెప్పాడు కడపలో. కాబట్టి ఆయన ఏది చెప్పాడు అది ఆచరించాడు ఆయన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నీ బోధ విని నువ్వు కూడా చక్కెర పంచడం కాదు చీమలకు, సర్వములో భగవంతుని చూడాలి అనేటువంటి బోధన మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అదిగోండి ఈ విషయాన్నే దీక్షితుడు రాస్తాడు. అంటే అప్పుడు ఏం జరిగింది, ఆ రక్తపు మడుగుల్లో పడినప్పుడు కాశీరాం ఏ విధంగా బిహేవ్ చేశాడు అనే విషయాన్ని దీక్షితుడు రాస్తాడు. కాశీరాంకు మహారాజుపై పూర్తి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. చూడండి, కాశీరాముకు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది. అతడు ఆసుపత్రికి వెళ్ళనని తనను షిరిడీకి తీసుకెళ్లమని మొండు పట్టుబట్టాడు.